హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు వీడియోలో ఒక మంచి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ అయితే చేసి చూపించబోతున్నాను. చాలా క్రంచీగా ఉంటాయండి. ది బెస్ట్ టీ టైమ్ స్నాక్ అని కూడా చెప్పొచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. అండ్ ఇవి అస్సలు నూనె పీల్చవండి. ఈవినింగ్ టీ టైంలో తినడానికి చాలా బాగుంటాయి. ఈవినింగ్ టీ టైంలోనే కాదండి, పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయి. అలాగే ఇప్పుడు పిల్లలకు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, హాలిడేస్లో ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి అప్పుడు ఏదో ఒకటి స్నాక్స్ చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు కదా, అలా అడిగినప్పుడు ఈ స్నాక్స్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇక లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు దాకా పెసరపప్పు తీసుకోండి. ఇప్పుడు ఈ పెసరపప్పుని శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులోనే నీళ్లు పోసుకొని 2-3 సార్లు వరకు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ వంపేసేయండి. నీళ్ళన్నీ వంపేసిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి మూత పెట్టేసి అరగంట వరకు నాననివ్వండి. ఒకవేళ మీకు టైం ఉంటే గంట అయినా నానబెట్టండి, ఇంకా బాగా నానుతుంది. నేనైతే ఒక అరగంట పాటు నానబెట్టానండి. అలా అరగంట పాటు నానిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. అరగంట నానబెట్టినా కూడా మంచిగానే నానిందండి. చూశారు కదా, ఇలా నానిన పెసరపప్పుని మనం గ్రైండ్ చేసుకోవాలి. అందుకోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి మనం నానబెట్టిన పెసరపప్పుని వేసుకోవాలి. అస్సలు నీళ్ళేమీ రాకుండా వడగట్టేసి పెసరపప్పుని మిక్సీ జార్లోకి తీసుకోండి. మిక్సీ జార్లోకి పెసరపప్పు మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్ళేమీ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. లైట్ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, మరీ ఫైన్ పేస్ట్లా అవసరం లేదండి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళేమీ వేయకుండానే ఈజీగా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వ, అంటే సూజీ రవ్వ అని కూడా అంటారు కదా, 1/2 కప్పు దాకా వేసుకోవాలి. అంటే మనం ఏ కప్పుతో పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు దాకా తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ కసూరి మేతిని చేతిలోకి తీసుకొని క్రష్ చేసుకొని వేసుకోండి. కసూరి మేతి ఈజీగా క్రష్ అవ్వాలంటే మనం అట్లు వేసుకునే అట్ల పెనం మీద వేడి చేసి తీసుకోండి, అప్పుడు ఈజీగా క్రష్ అవుతుంది. అలాగే 1/2 టీ స్పూన్ వాము కూడా తీసుకొని దీన్ని కూడా క్రష్ చేసుకొని వేసుకోండి. ఇలా క్రష్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకోండి. మనం తీసుకునే ఈ నెయ్యి వల్లే క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 కప్పుల దాకా గోధుమ పిండి వేసుకోవాలి. అంటే మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా గోధుమ పిండి తీసుకోండి. ఇక్కడ పెసరపప్పు గోధుమ పిండికి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయండి. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ డబుల్ త్రిబుల్ చేసుకొని చేసేయండి. మీకు క్లారిటీగా ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్రామ్స్తో సహా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. అస్సలు నీళ్ళేమీ వేయకుండా పిండి ఈ విధంగా కలుపుకోండి. ఒకవేళ మీరు నీళ్లు వేయకుండా కలిపేటప్పుడు పిండి ఇంకా గట్టిగా అనిపించింది అనుకోండి, అలాంటప్పుడు 1 లేదా 2 స్పూన్ల వరకు నీళ్లు వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది చపాతీకి మనం కలుపుకుంటాం చూడండి, దానికన్నా కూడా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ గోధుమ పిండి వేసుకొని ఇవి రెండూ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బాగా మిక్స్ చేశాక ఒక క్రీమ్లా అయిపోవాలండి, అంతలా మిక్స్ చేసుకోవాలి. చూశారు కదా, ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ గిన్నెను పక్కన ఉంచండి. ఇక్కడ నేను మిగిలిన ప్రాసెస్ అంతా కిచెన్ టాప్ పైన చేస్తున్నాను కాబట్టి కిచెన్ టాప్ని క్లీన్ చేస్తున్నానండి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిని చపాతీలా రోల్ చేసుకోవాలండి. నేనైతే కిచెన్ టాప్ పైన రోల్ చేసుకుంటున్నాను. మీరు చపాతీ పీట పైన కానీ చాపింగ్ బోర్డ్ పైన కానీ ఈ ప్రాసెస్ని చేయండి. చూశారు కదా, ఇలా రోల్ చేసుకొని ఒక చాక్ తీసుకొని ఈ పిండిని పార్ట్స్ వైజ్గా డివైడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. నేనైతే ఈ షేప్లో కట్ చేసుకుంటున్నాను.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దను తీసుకోండి. మిగిలిన పిండి ముద్దలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు కిచెన్ టాప్ పైన కొద్దిగా పిండి చల్లుకొని పిండి ముద్దను పెట్టి చపాతీ కర్రతో ఈవెన్గా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పిండి అవసరమైతే పిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోండి. ఇలా చపాతీలా రోల్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే నెయ్యి గోధుమ పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, అది తీసుకొని చపాతీ పైన అప్లై చేసుకోండి. చపాతీ పైన ఈవెన్గా అప్లై చేసుకోవాలి. నెయ్యిని అప్లై చేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. చూశారు కదా, ఇలా రోల్ చేసుకున్న తర్వాత చేతి వేళ్ళతో లైట్గా రోల్ చేసుకోండి. గట్టిగా ప్రెస్ చేస్తూ రోల్ చేయకండి. గట్టిగా ప్రెస్ చేసామంటే మనం చేసే స్నాక్స్ అనేవి లేయర్స్గా రావండి. అందుకని జెంటిల్గా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాక్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సైజ్ అనేది మీ ఇష్టం అండి. నేనైతే ఈ సైజులో కట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పీసెస్ని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ కర్రతో ప్రెస్ చేసామంటే ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. సేమ్ ఇలానే మిగిలిన పీసెస్ అన్నిటిని కూడా ఇలాగే చపాతీ కర్రతో ప్రెస్ చేసుకోవాలి. చపాతీ కర్రకు పిండి అతుక్కోకుండా ఉండటం కోసం పిండి చల్లుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇదే విధంగా మిగిలిన పిండి ముద్దలన్నింటినీ కూడా చపాతీలా రోల్ చేసుకొని నెయ్యి అప్లై చేసుకొని రోల్ చేసిన పీసెస్ని కట్ చేసుకొని చపాతీ కర్రతో ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ని పిండి ముద్దలన్నీ అయిపోయే వరకు కంటిన్యూ చేయాలి. సో నేను ఇలా అన్నీ కూడా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. అందుకోసం ఒక కడాయిని స్టవ్ పై పెట్టి ఈ కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ముందుగానే ఘాట్లు పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల పొంగకుండా మంచిగా ఫ్రై అవుతాయి. ఒకవేళ టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటే ఆ ప్రాసెస్ని స్కిప్ చేసేయండి. ఘాట్లు పెట్టుకుంటే ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోండి. మీరు తీసుకున్న కడాయి సైజును బట్టి ఎన్ని అయితే పడతాయో అంతవరకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఈవెన్గా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ను మరి ఎక్కువ తక్కువ పెట్టొద్దండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో చూశారు కదా, ఈ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని ఇలా వేయించిన వాటిని ఆయిల్లో నుంచి తీసి ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఒక బ్యాచ్ని ఫ్రై చేసుకున్నాం కదా, మళ్ళీ రెండో బ్యాచ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఆయిల్లో వేసేటప్పుడు కడాయికి సరిపడా మాత్రమే వేసుకొని ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా వేసారంటే సరిగా ఫ్రై అవ్వండి. అంటే అన్నీ కూడా ఈవెన్గా వేగవండి. మనకు ఈవెన్గా వేగకపోతే క్రిస్పీగా రావండి, మెత్తగా అవుతాయి. సో ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలానే మిగిలినవన్నీ కూడా బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేసుకోవాలి. సో అంతేనండి, క్రిస్పీగా క్రంచీగా టీ టైం స్నాక్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటాయండి. లేయర్స్గా క్రంచీగా చాలా బాగుంటాయి. ఒకసారి ఇవి చేసి పెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజులు తినేయొచ్చండి. పిల్లలకు సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఏవైనా స్నాక్స్ పెట్టమని అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకుంటే వెంటనే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేయచ్చు. సో మీరు కూడా ఈ ఈవినింగ్ టీ టైం స్నాక్ని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దీన్ని బట్టి మీరు కూడా చేసుకునే క్వాంటిటీని బట్టి డబల్ త్రిబుల్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. అప్పుడు మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీరు చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.